సంక్రాంతి సినిమాల ప్రమోషన్ల హడావిడి నడుస్తూనే ఉంది. ఇప్పటికే పెద్ద సినిమాలు పెద్ద పెద్ద ఈవెంట్లతో సందడి చేస్తుంటే జస్ట్ డిజిటల్ ప్రమోషన్లతోనే హడావిడి చేస్తోంది సంక్రాంతికి వస్తున్నాం సినిమా. ఇప్పటికే పాటలతో అదరకొడుతున్న వెంకటేష్ అండ్ టీమ్ ట్రైలర్తో అంచనాల్ని మరింత పెంచేసింది. మరి ఈ సినిమా స్టార్ హీరోలకి గట్టి పోటీ ఇస్తుందా? వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి లీడ్ రోల్స్ లో అనిల్ రావిపూడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సంక్రాంతికొస్తున్నాం సినిమా జనవరి 14న థియేటర్లలోకొస్తోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఏ ఈవెంట్ చేయని టీం లేటెస్ట్ గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో సందడి చేసింది. నిజామాబాద్ లో భారీగా జరిగిన ఈ ఈవెంట్ తో ఇప్పటివరకు సంక్రాంతికొస్తున్నాం సినిమా మీదున్న హైప్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయింది. సంక్రాంతికొస్తున్నాం ట్రైలర్ సినిమా మీదున్న అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. ఇప్పటివరకు జస్ట్ కామెడీ అనుకున్న జనానికి సాలిడ్ స్టోరీ కూడా ఉందని హింట్ ఇచ్చేసింది టీం. వెంకటేష్ ఘర్షణ స్టైల్లో పోలీస్ వైబ్స్ ఇవ్వడంతో సినిమాకి కావలసిన క్లాసీ టచ్ వచ్చేసింది. దీనికి తోడు అటు మీనాక్షి ఇటు ఐశ్వర్య రాజేష్ తో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు లాంటి క్లాసిక్ మూవీని గుర్తు చేస్తోంది సంక్రాంతికొస్తున్నాం సినిమా. అందుకే ఇది కంప్లీట్ వెంకటేష్ జానర్ అని, గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉంది టీం. సంక్రాంతి రేసులో చరణ్, బాలకృష్ణ సినిమాలతో పోటీపడి మరీ థియేటర్లలోకొస్తున్నారు వెంకటేష్. మిగిలిన సినిమాలు యాక్షన్ ఓరియంటెడ్ కాబట్టి ఆడియన్స్ కి ఎక్కువ రీచ్ అయ్యేది సంక్రాంతికొస్తున్నాం సినిమాని అంటూ వెంకటేష్ ఫ్యాన్స్ ఇప్పటికే చర్చించుకుంటున్నారు. ఇక సంక్రాంతికి మంచి ట్రాక్ రికార్డు ఉన్న దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా కావడంతో జనరల్ గానీ పాజిటివ్ వైబ్ ఉంటుంది. అందుకే సంక్రాంతికొస్తున్నాం సినిమా అటు దిల్ రాజుకి ఇటు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న డైరెక్టర్ గా అనిల్ కి సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్న వెంకటేష్ కి సాలిడ్ సక్సెస్ ఇస్తుందని అంటున్నారు అభిమానులు.